నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం టెక్నాలజీ గురించి కాదు, అంతకు మించి మన దేశ భవిష్యత్తునే మార్చేగల ఒక శక్తి గురించి. మన కళ్ల ముందే ఒక సైలెంట్ రెవల్యూషన్ జరుగుతోంది, అది కూడా మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో. అదే భారతీయ ఏఐ విప్లవం. చూశారు కదా, ఈ మాట ఏఐ వస్తోంది అనడం కాదు, ఆల్రెడీ వచ్చేసింది. ఈసారి మాత్రం ఈ విప్లవం గర్వంగా మేడ్ ఇన్ ఇండియా అంటే ఇది అమెరికా నుంచో చైనా నుంచో తెచ్చుకున్న టెక్నాలజీ కాదు, మన సొంత గడ్డ మీద మన అవసరాల కోసం మనమే నిర్మించుకుంటున్న ఒక కొత్త శకమిది. సరే, మరి ఈ విప్లవం అంటే ఏంటి అసలు? ఏవో ఫ్యాన్సీ యాప్స్ వాడటమా? కాదు, అస్సలు కాదు. నిజమైన విప్లవం అంటే దాని పునాదుల్ని, దాని ఫౌండేషన్నే మనమే నిర్మించుకోవడం. ఇప్పుడు ఇండియా వేస్తున్న అడుగు సరిగ్గా అదే. మరిక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలున్నాయి కదా, వాళ్ళ టెక్నాలజీ వాడకుండా మనకంటూ సొంతంగా ఎందుకు కట్టుకోవాలి? దానికి సమాధానం చాలా సింపుల్. ఎందుకంటే మన భాషలు వేరు, మన సంస్కృతి వేరు, మన అవసరాలు పూర్తిగా వేరు. మనకు కావాల్సిందేంటి? చక్కగా తెలుగులో మాట్లాడగలిగే ఏఐ, మన పండగల గురించి తెలిసిన ఏఐ, మన రైతుల కష్టాలు అర్థం చేసుకుని సహాయం చేసే ఏఐ. అదే కదా నిజమైన ఏఐ స్వాతంత్రం అంటే. సో ఈ పెద్ద పనిని నెరవేర్చడానికి మన దేశంలో ఇద్దరు మేజర్ ప్లేయర్స్ ముందుకొచ్చారు. ఒకవైపు సర్వం ఏఐ. వీళ్ళ టార్గెట్ ఏంటంటే భాష అనే అడ్డంకిని తీసేసి ప్రతి ఒక్క భారతీయుడి చేతికి ఏఐని తీసుకురావాలి అని. మరోవైపు కృత్రిమ్ ఏఐ. వీళ్ళ ఆలోచన ఇంకా పెద్దది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, దాన్ని నడిపించే హార్డ్వేర్ అంటే చిప్స్ కూడా మనమే తయారు చేసుకోవాలి అని. చూస్తే ఒకరేమో ఏఐని అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు, ఇంకొకరేమో పూర్తి స్వాతంత్రం కోసం పనిచేస్తున్నారు. కాని ఇద్దరి లక్ష్యం మాత్రం ఒకటే, ఆత్మనిర్భర్ భారత్. ఒక్కసారి నెంబర్ చూడండి, $41 మిలియన్. ఇది జస్ట్ డబ్బు మాత్రమే కాదు, మన ఇండియన్ ఏఐ మీద, ముఖ్యంగా సర్వం ఏఐ లాంటి ఒక స్టార్టప్ మీద ప్రపంచ ఇన్వెస్టర్లకు ఎంత నమ్మకముందో చెప్పడానికి ఇదొక ప్రూఫ్. ఆలోచించండి, ఒక కొత్త కంపెనీకి ఇంత పెద్ద ఫండింగ్ వచ్చిందంటే వాళ్ళ ఐడియా ఎంత పవర్ఫుల్గా ఉండాలి. అది సర్వం ఏఐ కథ అయితే, కృత్రిమ్ ఏఐ ఇంకో స్టెప్ ముందుకేసింది. $1 బిలియన్. ఈ వాల్యుయేషన్తో ఇండియా మొట్టమొదటి ఏఐ యూనికార్న్గా రికార్డ్ క్రియేట్ చేసింది. యూనికార్న్ అంటే ఏంటి? సింపుల్గా స్టార్ట్ అయిన కొద్ది కాలంలోనే $1 బిలియన్ కంటే ఎక్కువ విలువ సాధించిన కంపెనీ. మన ఆశయం ఎంత పెద్దదో ప్రపంచానికి చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? కృత్రిమ్ ఏఐ ఫౌండర్ భవిష్ అగర్వాల్ చెప్పినట్టు, ఏఐ అనేది ఇండియా ఆత్మనిర్భరతకు నెక్స్ట్ ఫ్రాంటియర్. అంటే ఇది కేవలం ఒక బిజినెస్ కాదు, దేశ స్వావలంబన కోసం మనం వేస్తున్న తర్వాతి పెద్ద అడుగు అన్నమాట. ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది ఈ విప్లవం వెనుక ఎంత పెద్ద జాతీయ భావన ఉందో. సరే, పవర్ఫుల్ ఏఐ మోడల్స్ కట్టడం అనేది కథలో ఒక భాగం మాత్రమే. వాటిని రన్ చేయాలంటే అంచెం కంప్యూటింగ్ పవర్ కావాలి. ఇక్కడే నీజా లాంటి కంపెనీలు సావరెన్ ఏఐ క్లౌడ్ అనే కాన్సెప్ట్తో పిక్చర్లోకి వస్తాయి. అసలు సావరెన్ క్లౌడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన డేటా, మన దేశ ప్రజల సమాచారమంతా విదేశీ సర్వర్లో కాకుండా మన దేశ సరిహద్దుల్లోనే, మన కంట్రోల్లో సేఫ్గా ఉండటం. ఇది టెక్నాలజీ మాత్రమే కాదు, ఒక రకంగా మన డిజిటల్ సార్వభౌమాధికారం. ఓకే, ఇప్పటిదాకా ఫౌండేషన్ గురించి చూశాం. అదంతా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అసలు మ్యాజిక్ ఎక్కడ మొదలవుతుందంటే, ఈ టెక్నాలజీ మన హాస్పిటల్స్లోకి, మన షాపుల్లోకి, చివరికి మన డైలీ లైఫ్లోకి ఎలా వస్తుందో చూసినప్పుడు దాని రియల్ ఇంపాక్ట్ ఇక్కడే కనిపిస్తుంది. మన ఇండియన్ ఏఐ అనేది కేవలం పేపర్ల మీద లేదు, యాక్షన్లో ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Cure.ai ఏదైనా రిమోట్ విలేజ్లో డాక్టర్ లేకపోయినా ఎక్స్రేలను సెకండ్లలో అనలైజ్ చేసి ప్రాణాలు కాపాడుతోంది. Yellow.ai మనం డామినోస్లో పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు మనతో మాట్లాడేది ఇదే. పిక్సిస్ దీనివల్ల చిన్న చిన్న బిజినెస్లు కూడా పెద్ద కంపెనీలతో యాడ్స్లో పోటీ పడగలుగుతున్నాయి. ఇంకా ఇన్వీడియో ఏఐ జస్ట్ ఒక టెక్స్ట్ ఇస్తే చాలు, అదే ఒక పూర్తి వీడియోని క్రియేట్ చేస్తుంది. ఇది మన ఇండియన్ ఏఐ పవర్. ఈ ఫీల్డ్లో కమర్షియల్ సక్సెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, $2.5 బిలియన్. ఇది యూనిఫోర్ అనే కంపెనీ వాల్యుయేషన్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మన వాయిస్ని వినడమే కాదు, ఆ వాయిస్ వెనక ఉన్న ఎమోషన్ని కూడా అర్థం చేసుకోగలదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బ్యాంకులు, కంపెనీలు దీన్ని వాడుతున్నాయి. ఒక ఇండియన్ ఇన్నోవేషన్ గ్లోబల్ స్టేజ్ మీద ఎలా సక్సెస్ అవుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పటిదాకా జరిగింది చూసాం. ఇప్పుడు ఫ్యూచర్ వైపు చూద్దాం. ఈ స్టోరీ కేవలం టెక్నాలజీని బిల్డ్ చేయడం గురించి మాత్రమే కాదు,
దాన్ని రెస్పాన్సిబుల్గా సస్టైనబుల్గా వాడుతూ గ్లోబల్ లీడర్షిప్ లెవెల్కి ఎలా తీసుకెళ్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. చూడండి, ఏ పవర్ఫుల్ టెక్నాలజీ అయినా ఒక రెస్పాన్సిబిలిటీతో వస్తుంది. ఏఐ వల్ల డీప్ ఫేక్స్, ఫేక్ న్యూస్ లాంటి ప్రమాదాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇండియా దీనికి కూడా రెడీగా ఉంది. వాస్తవ ఏఐ లాంటి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే, ఏఐతో తయారైన ఫేక్ కంటెంట్ను కనిపెట్టడానికి మళ్లీ ఏఐనే ఒక వెపన్లా వాడుతున్నాయి. అంటే మనం ప్రాబ్లంని క్రియేట్ చేసేవాళ్లుగా కాదు, సొల్యూషన్ ఇచ్చే గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతున్నాం. ఈ మొత్తం రెవల్యూషన్కి అసలైన ఫ్యూయల్ డబ్బో మెషిన్లో కాదు, మన టాలెంట్. ఇప్పుడు గ్లోబల్ ఏఐ టాలెంట్ పూల్లో ఇండియా టాప్ 3లో ఉంది. అంటే అమెరికా, చైనాలతో మనం నేరుగా పోటీ పడుతున్నాం. మన యూత్ పవర్కి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఏముంటుంది? సో మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది అక్కడొక కంపెనీ, ఇక్కడొక కంపెనీ కథ కాదు. ఇది ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ని నిర్మించడం లాంటిది. అంటే ఫౌండేషన్ మోడల్స్ అనే పునాదుల నుంచి సావరెన్ క్లౌడ్ అనే గోడల వరకు, లైఫ్ సేవింగ్ యాప్స్ అనే రూఫ్ వరకు, వాటిని సేఫ్గా ఉంచే సెక్యూరిటీ టూల్స్ వరకు ఇండియా ఒక కంప్లీట్ సెల్ఫ్ సఫిషియెంట్ ఏఐ ఎకోసిస్టమ్ని కడుతోంది. ఫౌండేషన్ రెడీ, టాలెంట్ రెడీ. ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే: ఈ ఇండియన్ ఏఐ నెక్స్ట్ ఏ గ్లోబల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతోంది? ప్రపంచ ఆకలిని తీర్చబోతోందా? క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్ ఇవ్వబోతోందా? అవకాశాలైతే అన్లిమిటెడ్. కానీ ఈసారి ఆ సొల్యూషన్ మన